హాస్టల్ లెవెల్లో పిల్లలు జీవితాన్ని గురించి నేను చెప్పదలుచుకున్న దానికి ముగించబోయే ముందు పసితనంలోనే మరణించటం వల్ల ఆ బిడ్డ ఏ విధంగా లాభం పొందుతుందో ఒక ఉదాహరణ చెప్తాను. పేదరికంలో పెళ్లి చేసుకున్న ఒక జంట సంతానం కావాలని కోరుకుంటారు. కాలక్రమేణా వాళ్ళకు కొడుకు పుడతాడు. ఆ బిడ్డ కేవలం 2 సంవత్సరాలే బతికాడు. ఆ బిడ్డ మరణంతో ఆ తల్లిదండ్రులు పిచ్చివాళ్ళైపోయారు. ఎవరెంత ఓదార్చినా వాళ్ళు ఓదార్పు పొందలేకపోయారు. పరిపూర్ణంగా జీవితం తోచిన బ్రతికే ఇప్పుడు శూన్యంగానూ నిరామయంగానూ అనిపించసాగింది. ఇంటి వాతావరణం వాళ్ళను విపరీతంగా కృంగతీసింది. మరి వాళ్ళు ఎంతో తొలిబిడ్డ చాలా అపురూపంగా చూసుకుంటారు. తొలిసారిగా పుట్టే బిడ్డ మీద చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తలకి. అటువంటిది బిడ్డ చనిపోగానే వాళ్ళు బాగా కృంగిపోతారనమాట. ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ఎన్నో చేద్దాం అనుకున్నాము, ఏమీ లేకుండా బిడ్డ ఇలా చనిపోయాడని చెప్పేసి కృంగిపోతూ ఉంటారనమాట. ఇంటి వాతావరణం వాళ్ళని బాగా కృంగతీస్తుంది. ఇంట్లో రాగానే పసిబిడ్డ కనిపించకపోయేసరికి వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కాలం గడిచేసరికి గాయం అలానే ఉన్నా కొంత ఉపశమనం దొరికినట్టు అనిపిస్తుంది. కాలం మారే కొంది కొంచెం బాధ తగ్గటం, మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు పడటం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ముగిసిపోయిన కథని దానికి ఇక తలుచుకోరాదని చెప్పుకుంటూనే ఒకరినొకరు ఓదార్చుకుంటూ అదే విషయాన్ని మరీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట. అది వాళ్ళ గుండె లోతుల్లో మరింత బాధను కలగజేస్తోంది. ఇద్దరు ప్రేమించిన వ్యక్తి ఆ బిడ్డ. వాడి భవిష్యత్తు ఎలా ఉండాలో ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. అటువంటి బిడ్డ దూరం అయ్యేసరికి వాళ్ళ బాధ చెప్పనలవి కాకుండా ఉంటుందన్నమాట. అందరినీ కాపాడేవాడిని చెప్పుకునే ఆ సృష్టికర్త తమకింత ఎందుకు అన్యాయం చేశాడని చెప్పి బాధపడుతూ ఉంటారంట. ఈ దుఃఖం ఆ దంపతులలో ఒకరి మీద ఒకరికి ఒక్కో రకంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆ భార్య తన గృహస్థ బాధ్యతలను నిర్వహిస్తూ ఏదో ఒక నాటికి తనకి ఇంకొక బిడ్డ పుట్టాలని దేవుణ్ణి ప్రార్థిస్తోంది. ఆ భర్త తన వ్యాపారంలో మునిగిపోయి తాను కష్టపడి పనిచేసి తన దుఃఖం మర్చిపోతానని చెప్పేసి తను భావిస్తూ ఉంటాడు. అతని ఆలోచన కరెక్టే. తొలి బిడ్డ చనిపోయిన 5 సంవత్సరాలకు వారికి మరొక కొడుకు పుడతాడు. వాళ్ళు ఆనందాన్ని మళ్ళీ పూర్తిగా పొందుతారు. అయితే జరిగింది ఏమిటంటే 5 సంవత్సరాల క్రితం బిడ్డగా చనిపోయిన ఆత్మే ఇప్పుడు తిరిగి బిడ్డగా పుట్టింది. 5 సంవత్సరాల క్రితం ఏ బిడ్డ అయితే వాళ్ళ దగ్గర నుంచి చనిపోవటం జరిగిందో అదే ఆత్మ మళ్ళీ బిడ్డ రూపంలో రావటం జరిగిందనమాట. దుఃఖితుడై ఉన్న తండ్రి కష్టపడి వ్యాపారం చేసి డబ్బు బాగా సంపాదించాడు. ఈ రెండవ బిడ్డ చదువుకోవడానికి వచ్చేటప్పటికి చక్కని విద్య బిడ్డకు చెప్పించగల స్థితిలో ఆ తండ్రి ఉన్నాడు. ఇప్పుడు అతను కష్టపడి బాగా సంపాదించాడు. మరి మంచిగా బిడ్డకి విద్యాబుద్ధులు చెప్పించడం, అతనికి అవసరాలన్నీ తీర్చడం చేస్తూ ఉన్నాడంట. 5 సంవత్సరాల క్రితం ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఉండేది కాదు. అదే 5 సంవత్సరాల క్రితం ఆ బిడ్డ పుట్టి ఉన్నట్టయితే వీళ్ళ దగ్గర డబ్బు ఉండేది కాదు. కాబట్టి పేదరికంలో పెరిగి ఉండేవాడు. అతను చనిపోయి మళ్ళీ పుట్టడం వల్ల అతని లాభాన్ని పొందాడు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ నిరర్ధకమైన చావు యొక్క ఫలితం ఏమిటంటే, ఒకటి, ఆ దంపతులకు తమ పూర్వకృత కర్మను ఈ బాధ ద్వారా అనుభవించేశారు. వాళ్ళకి గత జన్మల్లో ఉన్న కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుభవించి వాటిని దగ్ధం చేసుకోవటం వల్ల మళ్ళీ బిడ్డకు మళ్ళీ వాళ్ళు జన్మనివ్వగలిగారు. ఇక రెండవది, ఆ బిడ్డ తన గత జన్మ పుణ్యఫలితంగా మంచి విద్యను పొందవలసి ఉన్నది. కాబట్టి మొదటి శరీరం నుంచి ఆత్మ వెనక్కి తీసుకొని రెండవ శరీరం రావటానికి 5 సంవత్సరాలు పడుతోంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఎదురు చూసేలా చేసి అప్పుడు అదే కుటుంబంలోకి పంపబడ్డాడు. అతనికి ఆ ఆత్మకి మంచి ఎదుగుదల ఉన్నది, విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి గొప్ప స్థితిలో ఉండే ఇది ఉన్నది. కాబట్టి ఆ ఆత్మ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గరే శరీరాన్ని తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తి వాటితన్నిటితోటి కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని గొప్పగా ఎదగటానికి ఇతనికి కారణం ఉంది. కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వీళ్ళకే జన్మించటం జరిగిందంట. ఈ జనన మరణాల వల్ల ఆ బిడ్డ ఆత్మ కొంచెం కూడా బాధకు గురి అవ్వలేదు. అతను బాధపడాల్సిన పనే లేదు. చిన్నతనంలోనే ఆనందమయ లోకంలో ఉన్నప్పుడే అతను మళ్ళీ ఆత్మను వెనక్కి
వెళ్ళిపోయాడు. మరలా అదే తల్లిదండ్రుల దగ్గర మళ్ళీ జన్మ తీసుకున్నాడు. అక్కడే మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని గొప్పవాడుగా తయారయ్యాడు. కాబట్టి ఆత్మకు బాధ అనేది లేదంట. రెండవ శరీరం వచ్చాక అతనికి ఎన్నో అవకాశాలు ఏర్పడి చాలా లాభపడ్డాడు. రెండో శరీరం వచ్చిన తర్వాత అన్నీ ఉన్నత స్థితిలోనే ఉన్నాడు కాబట్టి మరి అన్ని లాభాలు, మంచి ఆస్తిపరుడయ్యాడు, మంచి విద్యాబుద్ధులు వచ్చినాయి, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు. అట్లాగా అతను అన్నీ ఉన్నతంగా అన్నీ అందుకున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టడం అనేది పరిణామ క్రమంలో అసలు లెక్కలోకి రాదు. అయితే భౌతిక తలం మీద కొన్ని సంవత్సరాల కాలం ఎంతో మార్పును తెస్తుంది ఒక కుటుంబంలో. అటువంటి వాతావరణంలో పుట్టిన బిడ్డల మీద ఆ నూతన వాతావరణ ప్రభావం చాలా ఉంటుంది. మొత్తం మీద చెప్పాలి అంటే భౌతిక ప్రపంచంలో కొంతకాలం జీవించిన తరువాత మనిషి తప్పనిసరిగా తన ఆత్మ ఉనికిని పుట్టినిల్లైన స్థానానికి వెళ్ళి తీరాలి. ఆ స్థానం ఉన్నత మనోమయ భూమికలో ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే సూక్ష్మ ప్రపంచం గుండా వెళ్ళాలి. దాన్ని దాటి వెళ్ళాలి అంటే అక్కడ జీవితాన్ని గడిపి అక్కడ సూక్ష్మ శరీరాన్ని విసర్జించి మనోమయ శరీరంతో మనోమయ స్థాయిని చేరుకోవాలి. ఇది ఈరోజు మనం ఈ ఆత్మాయనంలో తెలుసుకున్నది. మరి ఆత్మ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ చనిపోవటం జరిగితే అక్కడ పైలోకాలలో మనోమయ లోకాన్ని దాటి పర్గెటరీ లోకాన్ని దాటి మనోమయ స్థితిలోకి వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకోవటం జరుగుతుందని చెప్పేసి సూక్ష్మ శరీరాన్ని దాటుకొని వచ్చి మళ్ళీ అక్కడ జన్మ తీసుకోవటం జరుగుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈరోజు స్వాధ్యాయం మీది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా మరికొన్ని విశేషాలతో మనం రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.